శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 91వ అధ్యాయం అరిష్ట కథనం. ఇప్పుడు నేను అరిష్టంలో అనగా మృత్యువు కలిగించు ఘటనల గురించి తెలుపుతాను, వాటిని తెలుసుకొనండి అని సూతుడు శౌనకాది మహామునులతో పలికెను. నరుడు అరుంధతి నక్షత్రంను లేక ధ్రువ నక్షత్రాన్ని చూడలేకపోయినా, చంద్రుని యొక్క ఛాయగల ఆకాశ మార్గాన్ని చూడలేకపోయినా అతడు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం జీవించడు. కిరణాలు లేని సూర్యుని బింబాన్ని చూసిన, అగ్నిని కిరణాలతో చూసిన నరుడు 11 నెలల కంటే అధిక కాలం జీవించడు. నరుడు వమనము అనగా కక్కు, మలమూత్రాలు విడుచుట వెండి బంగారం రూపంలో కనిపించిన ఎడల అతడు 10 నెలల కంటే అధికంగా జీవించడు. బంగారు రంగు గల వృక్షాన్ని చూసినవాడు, గంధర్వ నగరం భూతప్రేతాలను చూసినవాడు 1 నెల కంటే ఎక్కువ కాలం జీవించడు. అకస్మాత్తుగా దుర్బలుడగుట లేక బాగుగా లావగుట మొదలగు స్వభావానికి విరుద్ధములకు విషయాలు జరిగినప్పుడు అతడు 8 మాసాలు మాత్రమే జీవించును. దుమ్ములో కానీ లేక బురదలో కానీ ఎవరి పదచిహ్నాలు అనగా పాదముల గుర్తులు వెనక వైపుకు ఖండితములైనట్లు కనిపించిన ఎడల అతడు 7 మాసాల వరకు మాత్రమే జీవించును. ఒక నరుని తలపై కాకి, పావురం, గద్ద లేక రాబందు లేక ఏ ఇతర వేటపక్షి అయినా రాలిన ఎడల అతడు 6 మాసాలకు మించి జీవించడు. కాకుల వరుసల వెంట పోవువాడు లేక తీవ్రమగు తుఫానందు పోవువాడు లేక తన నీడను వికృత రూపాన చూచువాడు కేవలం 4 లేక 5 మాసాలు మాత్రమే జీవించును. మేఘములు లేని ఆకాశంలో దక్షిణ దిక్కు యందు మెరుపులు చూసినవాడు, నీటి యందు ఇంద్రధనుస్సు దర్శించినవాడు కేవలం 1 మాసం వరకు మాత్రమే జీవించును. తన అద్దంలో కానీ నీటిలో కానీ చూడలేనివాడు లేక తనను శిరస్సు లేనివాడుగా చూచువాడు 1 మాసం కంటే అధికంగా జీవించడు. శరీరం నుంచి శవం యొక్క వాసన వచ్చువాడు, కొవ్వు వాసన వచ్చువానికి మృత్యువు సమీపం నుండే కలదని గ్రహించాలి. అతడు అర్ధమాసం కంటే ఎక్కువ జీవించడు. స్నానం చేసిన తర్వాత ఎవరి శరీరం ఆరిపోవునో, ఎవరి శరీరం నుంచి పొగవచ్చునో అతడు అధిక కాలం జీవించడు. శరీరం యొక్క మర్మస్థానాల నుంచి వచ్చు వాయువు యొక్క కెరటం భేదముగా ఉండువానికి, నీటి నుండి చిన్న తుంపర్లు పడినప్పుడు సంతోషంగా ఉండని వానికి చావు సమీపమునే కలదని తెలుసుకోవాలి. ఎలుగుబంటు లేక కోతులు కలిసి ఉన్న రథంపై కూర్చుని దక్షిణ దిశ యందు పోవుచూ ఉన్నట్టు, వాని మధ్య నృత్యం చేస్తూ పాడుచూ ఉన్నట్టు కనిపించిన ఎడల అతనికి మృత్యువు సమీపానే కలదని తెలుసుకోవాలి. స్వప్నం నందు నల్లని రంగు గల స్త్రీ గానం చేస్తూ నల్లని వస్త్రాలు ధరించి ఎవరినైనా దక్షిణ దిశ వైపు తీసుకొని పోవచ్చున్నట్టు కనిపించిన అతడు దీర్ఘకాలం జీవించి ఉండడు. ఒక వ్యక్తి స్వప్నమందు తన కంఠం ఖండించబడి ఉన్నట్టు చూచినా లేక నగ్నంగా ఉన్న బౌద్ధ భిక్షువు కనిపించినా అతనికి మృత్యువు దగ్గరలోనే కలదని తెలుసుకోవాలి. ఒక నరుడు స్వప్నమందు తాను బురద సముద్రమందు శిరస్సు వరకు మునిగి ఉన్నట్టు కనిపించినా వెంటనే చావు కలదని తెలుసుకోవాలి. వ్యక్తి తన స్వప్నాన బూడిదను, మండుచున్న కొరవులను, వెంట్రుకలను, ఎండిపోయిన నదిని, సర్పములను చూసిన ఎడల అతడు 10 రోజులకు మించి బతకలేడు. ఒక వ్యక్తి స్వప్నమందు నల్లని కురూపులకు వ్యక్తుల చేత రాళ్ళు విసిరి చంపబడుతున్నట్టుగా తనను చూసిన ఎడల అతడు జీవితాన్ని త్వరలోనే త్యాగం చేయవలసి ఉండును. ప్రాతకాలమందు ఒక వ్యక్తిపై తోడేలు మీద పడుట వచ్చినప్పుడు అతడు బతికి ఉండి దినములను లెక్కించుకోవలసి వచ్చును. స్నానం చేస్తున్న సమయాన అకస్మాత్తుగా హృదయంలో తీవ్రమగు బాధ, నొప్పి, దంతములు కొట్టుకొనుట జరిగిన ఎడల అతనికి మరణం సమీపానే ఉందని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి రాత్రి యందు కానీ పగటి యందు కానీ మాటిమాటికి భయపడుచుండిన ఎడల దీప నిర్వాణ గంధాన్ననగా దీపాన్ని ఆరిపోవనప్పుడు వచ్చి వాసన పొందినా అప్పుడతడు తనకు మృత్యువు వచ్చిందని భావించాలి. రాత్రి యందు ఇంద్రధనుసు కనిపించినా లేక పగటిపూట నక్షత్ర మండలం కనబడినా అట్లే ఇతరుల కంటి యందు తన ప్రతిబింబం చూడలేకపోయినా ఆ వ్యక్తి జీవించి ఉండడు. ఒకనికి ఒక కంటి నుంచి నీరు వస్తున్నను స్వప్నమందు తన కర్ణములు తమ స్థానముల నుంచి తొలగినట్టు, ముక్కు వంగి ఉన్నట్టు చూసిన వ్యక్తి శీఘ్రకాలంలోనే మృత్యుప్రాప్తి పొందును. నాలుక నల్లగా అయినను పొడిగా మారినను, అట్లే ముఖం కమలం వలె ఎర్రగా అయినను బుగ్గలు ఎర్రగా పూలవలే మారిన అతడికి మృత్యువు ఆసన్నమగును. వ్యక్తి విరబోసుకున్న వెంట్రుకలతో దక్షిణం వైపు ప్రయాణం చేయుచు, గానం చేస్తూ, నవ్వుతూ, గంతులు వేస్తూ స్వప్నాన కనిపించినా అది ఆ వ్యక్తి యొక్క జీవనకాల సమాప్తి అని తెలియాలి. ఒకవేళ వ్యక్తి యొక్క శరీర వర్ణం మేఘకాంతికి సమానంగా లేక తెల్లని సరస్సు వలె శ్వేతవర్ణంలో కనిపించిన చావు కలదని తెలుసుకోవాలి. వ్యక్తికి స్వప్నమందు ఉంటే కంచరగాడిదల జంటగా కలిగిన రథము దక్షిణ దిశలో పోవుచుండినట్టు కనిపించిన ఎడల అది అశుభం. అతడిక ఎంతమాత్రం జీవించి ఉండలేడు.
పూర్వం జరిగిన 2 సంఘటనలు ఒకేసారి కనిపించుట, చెవులయందు శబ్దం వినిపించకపోవుట, కన్నులయందు జ్యోతి కనిపించకపోవుట, గోతిలో పడి పైకి లేవలేకపోవుట, మూసిన ద్వారం కనిపించకపోవుట మొదలైనవన్నీ స్వప్నాన కనిపించిన వానికి మృత్యువు కలుగునని తెలియవలెను. కన్నులు స్థిరంగా ఉండగా పైవైపుకు తిరిగినట్లున్నా, ఎర్రబడినా, గుండ్రంగా తిరుగుతున్నా, ముఖం పాలిపోయినా, బొడ్డు యందు రంధ్రం ఏర్పడిన, మూత్రం అతి ఎక్కువ వేడిగా ఉన్నట్టు ఉండగా అట్టి వ్యక్తి అత్యంత విపత్తుల యందు పడి మృత్యువు అత్యంత సమీపంగా ఉన్నట్టు తెలియాలి. ఒక వ్యక్తి ప్రత్యక్షంగా పగలు లేక రాత్రిపూట చంపవేయబడినట్టు, ఆ చంపిన వాణ్ణి చూడలేకపోయినట్టు కనిపించినను అతడు గతాయువు అని తెలియవలెను. వ్యక్తి స్వప్నం యొక్క అంతమందు తాను అగ్నియందు ప్రవేశించినట్టు చూసినా, దాని జ్ఞప్తి యందు ఉంచుకొనలేకపోయినట్లు ఉన్నను ఆ వ్యక్తి జీవితం అక్కడే సమాప్తమగనని తెలియవలెను. వ్యక్తి స్వప్నాన తెల్లని కంబలిని లేక నల్లని లేక ఎర్రని రంగును చూసిన అతనికి మృత్యువు కలుగును. శరీరమందు ఏదైనాను అరిష్టం సూచించబడిన మృత్యు సమయం సమీపించిందని ఖేదం. విషాదములను విడిచివేసిన బుద్ధిశాలి అట్టివాడిని పట్టించుకోకూడదు. స్వచ్ఛత శుద్ధి కలిగిన వాడై తూర్పు లేక ఉత్తర దిశ వైపు సాగిపోవాలి. సమతలమైన ఏకాంతమైన జంతురహిత స్థానంలో ఆసీనుడు కావాలి. అట్టి సమయాన తూర్పు లేక ఉత్తరం వైపు ముఖముంచి ఆచమనం చెయ్యాలి. స్వస్తిక ముద్ర ఎందు కూర్చుని మహేశ్వరునికి నమస్కరించాలి. శరీరం, శిరం, మెడలు, గాలి, వెలుతురు వచ్చి వైపుకు సూటిగా ఉంచాలి. ఎట్టి చాంచల్యమును లేక స్థిరంగా ఉండాలి. ధారణ సమయమందు ఎట్టి అన్య వస్తువు వైపు చూడరాదు. శాస్త్రజ్ఞులు ఈశాన్య దిక్కు వైపు ముఖముంచి యోగాభ్యాసం చెయ్యాలి అని చెప్తారు. అతడు కామవాసన, తర్కం, ప్రసన్నత, సుఖదుఖాలను మనసులో ఆధీనమందు ఉంచుకొని విశుద్ధ జ్ఞానం చేత ఏకాగ్రచిత్తుడు కావాలి. అతడికి నాసిక, జిహ్వ, కన్నులు, చర్మం, మస్తిష్కంపై తన ధ్యానం కేంద్రీకృతం చేయుట అవసరం. దీన్ని బుద్ధి హృదయమందు ధారణ చెయ్యాలి. కాలము, చేయి పనులను అనుభవంలోకి తెచ్చుకొని అతడి శరీరం యొక్క 12 అంగ సమూహముల యందు నిత్యయోగ ధారణ చెయ్యాలి. శరీరమందలి 12 అవయవాలను ఆధీనమునందు ఉంచుకొనుటయే యోగధారణ. 10 లేక 100 ఇట్టి ధారణలు మస్తిష్కం నందు పూర్తి చేయవలెను. ధారణ అభ్యాసకరణం చేత అలసిపోయే నడల వాయువు పైవైపుకు పనిచేయట ప్రారంభం చేయును. అప్పుడు ఓంకార సహిత శరీరాన్ని వాయువుతో పూర్తి చేసుకోవాలి. యోగి తనను ఓంకారమయం చేసుకుని ఓంకారమందు తనను తాను లీనం చేసుకోవాలి. ఈ విధంగా అతడు అమరుడగును. అనంతరం నేను ఓంకార ప్రాప్తి లక్షణం వివరిస్తాను. ఓంకార లక్షణ ప్రాప్తి త్రిమాత్రల రూపాన జరపబడును. ఇందు ఈశ్వరుడు వ్యంజనుడు. మొదటి మాత్ర విద్యుతి, రెండవ మాత్ర తామసి అనగా తమోగుణయుక్తం, మూడవ మాత్ర నిర్గుణ అనగా గుణరహితం. ఈ మాత్ర అక్షరగామిని అనగా అక్షరాల చేత నడిచినట్టుది. దీన్ని గాంధారి అని కూడా అంటారు. అందుకు కారణమేమనగా ఇది భారతీయ సంగీతమందలి గాంధర్వ స్వరంపై ఆధారపడి ఉత్పన్నమైంది. ఓంకారాన్ని ఉచ్చారణ చేసిన తరువాత భక్తునికి శిరంపై చీమలు పాకుతున్నట్టు అనుభూతి కలుగును. ఓంకారమయ యోగి అక్షర ప్రాణికి సమరూపుడగును. ప్రణవం ధనుసు కాగా ఆత్మబాణమగును. అందుకే దాని చేత బ్రహ్మలక్ష్యమగును. ఇందు పొరపాట్లు జరగవు. దాని ద్వారా ఇది వేరు కావాలి. అతడు సావధానుడై బాణం వలె తన్మయుడు కావాలి. ఒక మాత్ర కలిగినట్టు ఓం శబ్దం గుహయందు నిహితమై ఉండును. ఓంకారం 3 లోకముల యందును, 3 వేదముల యందును, అగ్నుల యందు, విష్ణువు యొక్క 3 పదముల యందు, 3 శాస్త్రముల రుక్, సామ, యజస్సులకు సమరూపములగును. వాస్తవమందు ఇది 3.5 మాత్రల రూపమందు తెలియటకు యోగ్యమైనది. దీన్ని ఉచ్చరించి యోగి దైవానికి సమరూపుడగును. ఆ, ఊ, మా అను అక్షరాల యందు ఆను అక్షర రూపమందు తెలియబడును. ఊ దానితో ఉండును. మా అక్షరాన్ని సమ్మిళితమైన ఓంకారమందు 3 మాత్రలుగా ఏర్పడును. ఆ అను అక్షరం భూలోకం, ఊ భువర్లోకం, మా స్వర్లోకం. ఓం 3 లోకాలకు ప్రతినిధిత్వం వహించును. దాని శిరము స్వర్గం, లోకములన్నయూ దాని అంగములు. బ్రహ్మలోకం చేత దాని చరణాలు తెలియజేయబడును. రుద్రలోకం మాత్ర యొక్క పాదం అనగా చరణం. మాత్రారహితుడైన అనగా అమాత్రుడగు శివుని యొక్క పదం. ఈ విశేష జ్ఞానం చేత ఆ శివపదం యొక్క పూజ చెయ్యాలి. అందుచేత భక్తుడు ధ్యానమందు రతుడు కావాలి. వస్తుతః ఆ అక్షరం ఎల్లప్పుడూ అమాత్రికం అనగా మాత్రారహితం. స్థాయి సుఖాన్ని పొందించుకొనుట కొరకై భక్తుడు తగు ప్రయత్నం చేత ఉపాసన చేయుటకు యోగ్యుడగుతున్నాడు. ప్రథమ మాత్ర హ్రస్వం, ద్వితీయ మాత్ర దీర్ఘం, తృతీయ మాత్ర ప్లుతం. ఈ 3 మాత్రలను క్రమంగా తెలుసుకోవాలి. వాటిని సమంగా ధారణ చెయ్యాలి. మనస్సు బుద్ధుల చేత ఆత్మయందు ధ్యానం చేస్తూ లీనమై ఉండును.
అంతేకాక అర్ధమాత్రను కూడా ధ్యానం చేత వినగలుగును. అప్పుడు దాని ఫలప్రాప్తి పొందగలుగును. ప్రతి మాసం ఒక అశ్వమేధ యజ్ఞాన్ని 100 సంవత్సరాల పాటు నిరంతరం చేయుటచే కలుగు లాభం ఒక మాత్రను ప్రాప్తించుకున్నట్టు చేత కలగగలదు. ఉగ్రమగు తపస్సు చేత, యజ్ఞాల చేత, అత్యధిక దాన దక్షిణల వల్ల ఏ ఫలం ప్రాప్తమవుతున్నదో అదే ఫలం మాత్ర చేత ప్రాప్తించగలదు. అందువల్ల గృహస్థుడగు యోగి కేవలం ప్లుతము అని పేరు గల ఆ మాత్రలు అభ్యసించాలి. మునులారా, కేవలం ఆ మాత్ర యందు మాత్రమే అనుమతో ప్రారంభించి అష్టసిద్ధులు నిహితమై ఉండును. అందువల్ల దీని చేత తాదాత్మ్యం ఏర్పడను. ఆత్మ తెలుసుకున్న ఎడల అతడు సర్వాన్ని ప్రాప్తించుకొనగలడు. యోగయుక్తుడు కాగలడు, శుద్ధుడగను. అతడు ఇంద్రియాలను ఓడించగలడు, వారిని తన అధీనంలో ఉంచుకొనగలడు. అందువలన విద్వాంసుడైన వ్యక్తికి పశుపతికి సంబంధించిన యోగం చేత ఆత్మపై ధ్యానం కేంద్రీకృతం చేయుట అవసరం. ఆత్మను గురించి తెలిసిన వారు శుద్ధులు అని నిశ్చితం. యోగ జ్ఞానం చేతనే ఆధ్యాత్మ చింతకులైన బ్రాహ్మణులు ఋక్, సామ, యజుర్వేద మంత్రాలను ఇంకను అన్ని వేదముల ఉపనిషత్తుల జ్ఞానాన్ని ప్రాప్తించుకుంటారు. ఆ యోగి సర్వదేవమయుడు కాగలడు, సర్వతత్వరహితుడు కాగలడు. అతడు యోని సంక్రమణం అనగా పునర్జన్మ నుంచి ముక్తుడై శాశ్వత స్థానం ప్రాప్తించుకొనగలడు. ఏ విధంగా వాయువు చేత వృక్షం కదిలించబడినప్పుడు పక్వమైన ఫలం రాలిపడనో అదేవిధంగా రుద్రుని కృపచేత సర్వపాపములు నష్టంలైపోవును. రుద్రునికి చేసిన నమస్కారం నిశ్చితంగా సర్వకర్మల ఫలమును సమకూర్చున్నట్టుదే. కానీ ఇతర దేవతలకు చేయబడ్డ నమస్కారం ఆ ఫలప్రాప్తి కలిగించదు. అందుచేత యోగులకు ప్రణవ మంత్రాన్ని ద్విగుణితంగా ఆ వృత్తి చేయిచు ఉపాసన చెయ్యాలి. అది వేదాలను విస్తరింపచేయును. అంతేకాక వైదిక గ్రంథాల వ్యాఖ్యల ద్వారా 10 రెట్లు అధికం చేయును. అతడు ధ్యానం చేయిచు తన శరీరాన్ని పరిత్యాగం చెయ్యాలి. ఈ విధంగా అతడు తన వంశం యొక్క 3 రుణాలు తీర్చుకొనజేసి శివ సాన్నిధ్యాన్ని ప్రాప్తించుకొనగలుగును. అతడు అరిష్టమును ఒకదాన్ని చూసి మరణకాలం ఆసన్నమైందని భావించినడలా వారణాసి యందు గల అవిముక్తేశ్వరానికి పోవలను. అక్కడ ప్రాయశ్చిత్తాన్ని అనుష్ఠించాలి. ఏ విధంగా అయినను తన శరీరాన్ని త్యజించువాడు ముక్తుడు కాగలడు. మహర్షులారా, శ్రీపర్వతంపై తన శరీరాన్ని త్యాగం చేయుటచే వ్యక్తి శివసాయుధ్య ప్రాప్తి పొందును. ఇందు ఎట్టి అనుమానం లేదు. అవిముక్త క్షేత్రం నిరంతరం ప్రాణులకు ముక్తి ప్రదానం చేయు శ్రేష్ఠతమ తీర్థం. అందుచేత బుద్ధిమంతులకు వ్యక్తులు విశేషంగా మరణకాలమందు అవిముక్తేశ్వర క్షేత్రాన్ని శరణ కోరవలను. అరిష్ట కథనం అను ఈ 91వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.